హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాను మళ్ళీ లివర్ కర్రీ ఇవాళ మన టాపిక్. ఇంకా లేట్ ఎందుకు, చూసేద్దాం రండి ఎలా చేసుకో. లివర్ కర్రీ వండడానికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. తెచ్చుకున్న కోడి లివర్ ముక్కల్ని నీట్గా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకోవాలి. సో తర్వాత దాంట్లో కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. కావాల్సినంత నూనెని కడాయిలో వేసుకొని హీట్ చేశాను. తర్వాత తరుక్కున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఆ కడాయిలో వేసి ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లో జింజర్ పేస్ట్ అల్లం పేస్ట్ని వేశాను. ఆనియన్స్లో అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంతకుముందు తరిగి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. తర్వాత కడుక్కొని పక్కన పెట్టిన ఆ లివర్ పీసెస్ని కడాయిలో వేసి లైట్గా ఫ్రై చేశాను. అడుగున ఉన్న ఉల్లిపాయలు మాడిపోకుండా మొత్తం నీట్గా కలబెట్టాను. మాడిపోకుండా కలదిప్పుతూ ఉండాలి. కర్రీని తిప్పాలి గంటితో. ఇక ఉడికిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాక కారం వేసి అలాగే తిప్పాను. లుక్ అయితే బాగానే ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో తిని చెప్పాలి. ఇక దీంట్లో ఉట్టి కర్రీ తినలేం కాబట్టి చపాతీలు చేసుకున్నాను కొంచెం. ఇంకా ఫైనల్గా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. చపాతీలు కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసి సర్వ్ చేసుకోవటమే. లివర్ కర్రీతో చపాతీ సూపర్ కాంబినేషన్, మంచి టేస్ట్ ఉంటుంది. నాకైతే ఇష్టం, మిగతా అవసరం నాకు తెలియదు. బాగుంటుందండి, ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.